పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు పడాల సతీష్ అలాగే రాజ్కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన విద్యార్థులు పలు విద్యార్థి సంఘాల నాయకులు బీఆర్ఎస్వి నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో కూడా రాజీవ్ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ యొక్క నిరసనలో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి నిరసనగా వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా కూడా నిర్వీర్యం చేసింది. విద్యార్థుల భవిష్యత్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాట మారుతుందంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు, చివరికి మద్యం శాఖకు కూడా మంత్రి ఉన్నారు, కానీ విద్యాశాఖకు మాత్రం మంత్రి లేకపోవడం దురదృష్టకరం అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే, మరిన్ని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మరింత కూడా ఉధృతం చేస్తాం, ఆందోళన పెద్ద ఎత్తున చేస్తాం. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అవసరమైతే సీఎంను గద్దెదించేంత వరకు కూడా పోరాటాలు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్వి నాయకులైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మెరుగుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి, అంతేకాకుండా వారికి ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ మజూర్ సంఘం ఆధ్వర్యంలో మజూర్ సంఘం నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ నుండి కూడా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ప్రధాన గేటు ముందు కూడా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కూడా కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థ యాజమాన్యం ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా కార్మికులు అయితే ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాన్ని కూడా అమలు చేయడం లేదు. అంతేకాకుండా పని స్థలాలు దూరం ఉన్న నేపథ్యంలో అక్కడి పని స్థలాల వరకు కూడా ద్విచక్ర వాహనాలను అనుమతించాలి, మొబైల్ ఫోన్లను కూడా అనుమతించాలి. అంతేకాకుండా పనికి తగ్గ వేతనాన్ని 8 గంటల వరకు మాత్రమే పెంచాలి, అధికంగా పనిచేసినటువంటి వారు కూడా అధిక వేతనం కట్టి ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏవైతే సూచించినటువంటి సూచనల మేరకు అవన్నీ కూడా ఆ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని విధాలుగా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఉన్నటువంటి కనకదుర్గ రైస్ మిల్లో బాయిలర్ పేలి 2 కార్మికులకు తీవ్రంగా గాయాల పాలైనటువంటి 2 కార్మికులను కరీంనగర్ ఆసుపత్రికి వెంటనే తరలించడం జరిగింది. అయితే బాయిలర్లో పనిచేస్తున్న సమయంలో బాయిలర్ సమీపంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. బాయిలర్ పేలడానికి కారణం కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం కారణంగానే బాయిలర్ పేలిందంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. అయితే బాయిలర్ పేలిన ఘటనకైతే పూర్తిగా రైస్ మిల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గోడలతో సహా కూడా పూర్తిగా కూడా ధ్వంసం కావడం జరిగింది. అక్కడ ప్రమాద సమయంలో ఎవరు కూడా కార్మికులు లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పిందంటూ కూడా స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా రైస్ మిల్లుల యాజమాన్యం కావచ్చు, రైస్ మిల్ అసోసియేషన్ వారు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే రైస్ మిల్ సుమారు 130 రైస్ మిల్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆరోపించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా కూడా వీటిపైన పర్యవేక్షణ లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు రైస్ మిల్ల పైన దృష్టి సారించి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా కార్మికులు అలాగే ఇతర స్థానికులు కూడా కోరడం జరిగింది.